హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి ట్రయాంగిల్స్ లో ఉండేటువంటి 1 మార్క్స్ అవనండి, 2 మార్క్స్ అవనండి, 8 మార్క్స్ అవనండి, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతి లెక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. బిట్స్ అవనండి 1 మార్కు అండ్ 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఫ్రమ్ ద adjacent figure DE parallel to BC, then AD is equal to dash. సో AD is equal to x అనుకోండి, DB 7.2 cm, AE 1.8 cm, EC 5.4 cm. So here DE parallel to BC given according to the basic proportionality theorem. When two sides are parallel to each other, then the sides are proportional, that is the AD by DB is equal to AE by EC. So rule చూసుకోండి, AD by DB is equal to AE by AE by EC. So what is the AD here? X by 7.2 is equal to 1.8 by 5.4. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 1.8 by 5.4 means that equal to 1/3 అవుతుంది. ఎందుకంటే డెసిమల్ తర్వాత 8 ఉంది, డెసిమల్ తర్వాత 4 ఉంది, ఒకటే యూనిట్. సో అప్పుడు ఏమైంది? ఇక్కడ ఎక్స్ బై 7.2 ఈజ్ ఈక్వల్ టు 1.3 క్రాస్ మల్టిప్లై చేయండి. 3x ఈజ్ ఈక్వల్ టు 7.2, ఎక్స్ వాల్యూ 7.2/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.4. సో ఏడీ ఈజ్ ఈక్వల్ ఎంత? 2.4 సెంటీమీటర్. సో డెసిమల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవసరం లేదు. 1.8 by 5.4 ఇంటూ 10 చేస్తే 18/54, దట్ ఈక్వల్ టు 1/3. సో ఎక్స్ బై 7.2 ఈక్వల్ టు 1/3, 3x ఈక్వల్ టు 7.2, ఎక్స్ వాల్యూ 7.2/3, x value 2.4. So next question, by which criteria of similarity of triangles the given two triangles are similar? So ఇక్కడ చూడండి, 70 degrees 80 degrees, so 150 degrees అయింది. This is the 30 degrees. Here 80 degrees and 30 degrees, 110 degrees. So next is here 70 degrees. So total 3 find out చేయండి. ఇక్కడ 70 80 30, 70 80 and 30. So all the three angles are equal to one another. So by AA similarity, these two triangles are similar. Triangle DEF similar to triangle PQR. Okay na? 2 bits. Next 2 bits చూద్దాం. Next third bit, all circles are congruent or similar. All circles are similar and right. Next triangle ABC similar to triangle DF. AB is equal to 4 cm, DE equal to 6 cm, EF is equal to 9 cm and FD equal to 12 cm. Then the perimeter of triangle ABC అడిగారు. సో ముందు మీరు ఏం చేయాలంటే ABC ఓ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, DEF ఓ ట్రయాంగిల్. సో రెండు ఒకటి సిమిలరే, నాట్ కాంగ్రెంట్. సో ABC అండ్ D అండ్ E అండ్ F. సో ఇక్కడ AB ఎంత ఇచ్చారు? 4, DE 6, EF 9, FD 12. ఇది మిగతా ఏమి ఇవ్వలే. సో ముందు ఇది రెండు ఇచ్చాడు కాబట్టి ఎంత రేషియోలో ఉందో చూద్దాం. AB by DE ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 4/6 అంటే ఎంత అవుతుంది? 2/3. అంటే ట్రయాంగిల్ ABC అనేది 2/3 ఆఫ్ DF అవుతుంది, 2/3 ఆఫ్ DF. సో అప్పుడు మనకి ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ DF కట్టండి. పెరిమీటర్ ఆఫ్ DF అంటే ఆల్ సైడ్స్ యూ హావ్ టు యాడ్. 9 + 12 + 6 అంటే 27 సెంటీమీటర్. సో ఇప్పుడు దీని పెరిమీటర్ కావాలంటే ఏంటి? 2/3 కావాలి. 2/3 ఎందుకంటే ఇది 4/6 రేషియోస్ కరస్పాండింగ్ సైడ్స్ చూసుకుంటే 4/6 2/3. అప్పుడు 2/3 ఇంటూ 27 చేయండి. 3 1 జా 3 9 జా, దట్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్. సో ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? ఇది 18 సెంటీమీటర్స్ ఇక్కడ రాసుకుంటారు. సో 1 మార్క్ అయ్యి నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు మనకి 2 మార్క్స్ సమ్స్ లో మనకి చూసుకుంటే ఏ క్రిటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఆ యొక్క డెఫినేషన్ చదవండి. ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ 1 ట్రయాంగిల్స్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్, దెన్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఏ సిమిలారిటీ. సో ఏ సిమిలారిటీ 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ ఆల్సో ఆటోమేటిక్ ఈక్వల్ అవుతుంది. సో ఏ సిమిలారిటీ క్రిటీరియన్ ఆఫ్ సిమిలారిటీ మీరు చదువుకోవాలి. అండ్ SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్. If one angle of a triangle is equal to one angle of the other
triangle and the sides including these angles are proportional, then the two triangles are similar. సో ఇది ఒక SAA క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ చదవాలి, SAS క్రైటీరియన్ చదవాలి. ఇంకోటి SSS ఒకటి ఉంటుంది, బేసిక్ ప్రపోర్షనాలిటీ ఒకటి ఉంటుంది, అది కూడా ఈ డెఫినేషన్ మీరు చదువుకోవాలి. సో ఈ డెఫినేషన్స్ అన్ని కూడా మీరు చదవాలి 2 marks లో. 27th one, write the SSS criterion of the similarity of triangles, 2 triangles. సో ఇందులో 3 sides, అందులో 3 sides ప్రపోర్షనల్ గా ఉంటే రెండు కూడా సిమిలర్ అవుతాయి. ఇఫ్ ఇన్ 2 triangles sides of one triangle are proportional to I in the same ratio of the sides of the other triangle, then their corresponding angles are equal and then the 2 triangles are similar అవుతుంటాయి. అండ్ స్టేట్ BPT, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేదా థేల్స్ థియరం అని అడగచ్చు. ఓన్లీ స్టేట్మెంటే, 2 marks కదా ఇది. ఇఫ్ a line drawn parallel to one side of a triangle to intersect the other 2 sides in distinct points, the other 2 sides are in the divided in the same ratio. చూడండి, ABC అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఈ ఒక సైడ్ కి ఇంకొక సైడ్ ప్యారలల్ గా ఉంది, డికి ప్యారలల్ గా BC ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ ఏమవుతుంది, ప్యారలల్ లైన్ ఈ మిగతా రెండు సైడ్ ని డివైడ్ చేస్తుంది. ఎలాగా, సేమ్ రేషియోలో AD/DB = AE/EC. సో ఇన్ ట్రయాంగిల్ ABC DE parallel to BC, then AD/DB = AE/EC. సో ఒక బేసిక్ ప్రపోర్షనల్ థియరము యొక్క స్టేట్మెంట్ చదవండి, డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకేనా. సో ముందుగా మీకు బిట్లు చెప్పడం జరిగింది, 4 బిట్లు, 4 1 4 marks లాగా వస్తాయి. అలాగే 2 marks అయితే 4 ఇచ్చాను. నెక్స్ట్ 8 marks చూద్దాం ఒకసారి. 8 marks లో మీకు ఇంటర్నల్ చాయిస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, ఫ్రమ్ ద ఫిగర్ ఇఫ్ LM parallel to CB and LN parallel to CD, prove that AM/AB = AN/AD. సో ఇక్కడ ML LM అంటే LM ఇదిను parallel to CB ఇచ్చాడు. అదేవిధంగా LN parallel to ఇది D అనమాట, LN parallel to CD. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, AM/Big1/Small 1/Big1 AB, అలాగే AN/AD అని ప్రూవ్ చేయమన్నాడు. సో ముందుగా మనం ఏం చేయాలంటే, గివెన్ ముందు వాడు ఏమి ఇచ్చాడు చూద్దాం. గివెన్ వాడు ఇచ్చినవి రాసుకోండి. సో ఇన్ ఫిగర్లో LM parallel to CB ఇచ్చాడు అండ్ LN parallel to CD, ఈ LM parallel to CB ఇచ్చాడు, అలాగే LN parallel to CD ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అవ్వదు, చాలా ఈజీగా చేయొచ్చు, చెప్తాను మీకు. సో ఇప్పుడు గివెన్ వాళ్ళు రిక్వైర్డ్ ప్రూఫ్ ఏంటి, మనం ఏం ప్రూఫ్ చేయమన్నాడు, AM/AB = AN/AD. సో మనం ఈ ట్రయాంగిల్ ఒకటి, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ABC ఒక ట్రయాంగిల్, ACD ఒక ట్రయాంగిల్. చూడండి ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నాను కదా, పెద్ద ఇది AB, 2 ట్రయాంగిల్స్ కింద తీసుకున్నాను చూడండి. C మీకు 2 విడివిడిగా, ఓకేనా. సో మొట్టమొదటిగా ఏం చేద్దాం అంటే, ప్రూఫ్ పై ట్రయాంగిల్ తీసుకున్నాను అంటే ఈ పై ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఇంకో సైడ్ ప్యారలల్ లైన్ కనుక ప్యారలల్ లైన్కి ఉంటే, ప్యారలల్గా ఉంటే అప్పుడు ద రిమైనింగ్ 2 sides ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అని ఇచ్చాడు. ఓకే. సో దాని ప్రకారంగా అకార్డింగ్ టు BPT AM/AB Small 1/Big1 తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ABCలో ముందు రాసుకోండి, ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABCలో ఏది ప్యారలల్, LM parallel to BC. సో ఇది చూడండి, మనకి ఇన్ ట్రయాంగిల్ ABCలో DE parallel to BC, ఒక సైడ్ ప్యారలల్గా మనం ఒకటి డ్రా చేసుకుంటాం. అప్పుడు ఈక్వల్గా ఉండేప్పుడు ఏంటవుద్ది, కరస్పాండింగ్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో రిమైనింగ్ 2 sides. అప్పుడు ఏంటవుద్ది, AM/AB అంటే యాక్చువల్గా AM/MB తీసుకోవచ్చు, AL/LC తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అడిగింది AM/AB అడిగాడు కాబట్టి Small 1/Big1 AM/AB = ఇక్కడ AL/AC తీసుకోండి, AL/AC. ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ ఈక్వేషన్. అలాగే సెకండ్ మనం కింద తీసుకోండి, రెండో డయాగ్రామ్ ఏంటి, ఇలాగ ఉంది కదా, ఇది A అండ్ C, ఇది L, ఇది N. సో ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి, ఒక ట్రయాంగిల్లో ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇన్ ట్రయాంగిల్, ఇది ఏ ట్రయాంగిల్, ఇది L, ఇది D, ACD ఇన్ ట్రయాంగిల్ ACDలో ఏది ప్యారలల్గా ఉంది, LN parallel to CD. సో ఇప్పుడు తీసుకోండి, AL/AC Small 1/Big1, AL/AC =
AN/AD. AN/AD. సో రీజన్ ఏం రాయాలి? బీపీటీ, అకార్డింగ్ టు బీపీటీ. దీన్ని కూడా రాయండి బీపీటీ థియరం ప్రకారంగా, అకార్డింగ్ టు బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా AN/AD. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో మనం ఫ్రమ్ 1 and 2 కనుక మనం అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేస్తే AL/AC ఉంది, ఇక్కడ కూడా AL/AC ఉంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయ్యో ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో AM/AB ఈజ్ ఈక్వల్ టు AN/AD. AN/AD హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సో మీరు ఇంకా ఈజీగా చేయొచ్చు. వాడు ఇచ్చిన గివెన్ అంటే వాడు ఇచ్చింది LM/CB, LN/CD ఇచ్చాడు ఫిగర్లో. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు? AM/AB కూడా AN/AD. ఈ రెండు మీకు ఈజీయే కదా. ప్రూఫ్ ఏం చేశానంటే ఇదొక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పై ట్రయాంగిల్ తీసుకుంటే ఏమైంది? AM/AB ఈజ్ ఈక్వల్ టు AL/AC. అంటే స్మాల్ 1 AM/AB, AL/AC. AM/AB కూడా AL/AC అకార్డింగ్ టు బీపీటీ థియరం అని రాయండి. కింద ట్రయాంగిల్ ఏమొచ్చింది? మళ్ళీ ఈ ట్రయాంగిల్ ACD తీసుకున్నాం. ఈ రెండు ప్యారలల్ అన్నప్పుడు మనకి బీపీటీ అప్లై చేసుకోవచ్చు. AL/AC ఇది స్మాల్ 1. ఓకే, స్మాల్ 1 తీసుకున్నాను AL, బిగ్ 1 AC బై AN/AD. AL/AC కూడా N/AD. అంటే ఇక్కడ స్మాల్ 1 తీసుకున్నాం కాబట్టి స్మాల్ 1 ఒక బిగ్ 1, ఇక్కడ కూడా ఒక స్మాల్ 1 ఒక బిగ్ 1 తీసుకోవాలి. స్మాల్ 1 AL, బిగ్ 1 AC. ఇక్కడ స్మాల్ 1 AN, బిగ్ 1 AD. సో దాన్ని తీసుకున్నాం. ఈ రెండు కూడా బీపీటీ థియరం ప్రకారంగా వచ్చాయి మనకి. సో ఫ్రమ్ 1 అంటే మనం చూసుకుంటే AL/AC ఉంది, ఇక్కడ AL/AC ఉంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయ్యో ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. AM/AC కూడా AN/AD. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. డాన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్ లో 1 మార్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైజింగ్ స్టార్స్ వరకు, 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని మీ యొక్క 10th క్లాస్ చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు ఇది వస్తుంది, బీ ద ఫస్ట్ అని వస్తుంది, హైప్ చేయండి. అవి పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి మీకు. సో దానికి హైప్ అయినప్పుడు 10th క్లాస్ విద్యార్థులకి ఎక్కువగా యూట్యూబ్ కూడా చూపడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మొత్తం 10th విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.